చాలా కాలం అవుతుంది మనం అందరం కూర్చొని మాట్లాడకుండా. ఇవాళ మంచిగా కడుపు నిండా మాట్లాడుకుందాం. అట్లనే కడుపు నిండా తిందాం. ఇవాళ ఇక ఏంటిదో కాదు చేసుడు ఏమనుకున్నారు పావు బాజే. అందుకోసం ముందుగా ఇన్ని పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. చిన్న చిన్నగా కోసుకోవాలి. మనం చికెన్లో కోసుకున్నట్టు కోసుకోవద్దు. జర చిన్నగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు తురుముకున్న తర్వాత ఎర్రగడ్డలు బాగా పిరవున్నాయి అయినా మంచిదే. మన పానం కంటే ఎక్కువనే అనుకున్నా. తెచ్చిన ఎర్రగడ్డలు అయితే అదే ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు తెచ్చిన మంచిగా చిన్నగా తరుముకొని మంచిగా అన్నీ ఒక పేపర్ ప్లేట్లో వేసుకున్న. ఇక పేపర్ ప్లేట్లు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, తర్వాత ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇళ్ళకు నిమ్మకాయ ఉంటుంది కొడుక, మస్తు ఉంటుంది. ఒక 4-5 నిమ్మకాయలు కూడా తెచ్చుకొని కోసుకుందాం. అంటే బాగా పసుపు కలర్ వచ్చినాయి కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి తెచ్చుకొని కోసుకోవాలి. అలా గింజలు కూడా సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా చేదు ఎక్కకుండా. తర్వాత ఇక మనం ముందుగానే కోసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలను ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇదైతే పావు మనకు బేకర్లో కూడా దొరుకుతుంది. కొంచెం తాజాగా చేసి తీసుకోండి, ఎందుకంటే ఇందులో ఫంగస్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జర చూసి తీసుకోరు. అప్పుడు జర ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దవాఖాన ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇక మా ఇంట్లో మంది మస్తు ఉన్నారు కాబట్టి ఇక మంచిగానే తెచ్చిన. పావు అయితే ఒక 4-5 ప్యాకెట్లు తెచ్చి పావు మంచిగా దాన్ని బటర్లు వేసి కాలవాలి. ఇక 4-5 అయితే కోసుకున్నా. వీడియో మందం అయితే తీసిన, ఇంకా మిగతా చాలా ఉన్నాయి కానీ అవి చూపించలే, తర్వాత చూపిద్దాం. ఇదైతే మనం పెనం మంచిగా పొయ్యి ముట్టించుకోవాలి. పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకొని అమూల్ బటర్ అని ఉంటుంది. ఆ అమూల్ బటర్ అయితే టేస్ట్ అలా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం. ఇక బటర్ పోసుకొని మాట కాకుండా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాత వీడియో కోసం మీరు అందరూ ఎదురు చూడాలి. వీడియో నచ్చపోయినా లైక్ చేయాలి.